5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. ఇక ఈ రోజు రెండో టీ20లో గెలిచి సిరీస్ లో ముందంజ ఉండాలని చూస్తుంది. ఇలా వరుస మ్యాచ్ల విజయాలతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను దెబ్బతీయాలని టీమిండియా భావిస్తుంది. అయితే సొంత గడ్డ అనుకూలతలు పర్యాటక జట్టుకు ప్రతికూలతలంటూ ఉండవు. ఎందుకంటే టీ20లో ఒక్క ఓవరు మ్యాచ్ నే మార్చేస్తుంది. అలాగే ఒక్క ఓవరు మెరుపు ఇన్నింగ్స్ ను తేల్చేస్తుంది. ఇలాంటి స్పీడ్ గేమ్ లో మనదే ఆధిపత్యం అనుకొని ఆదమరిస్తే అంతే సంగతులు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ లోనే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ జట్లు ఎప్పుడైనా సరే టాప్ 3 జట్లే. కాబట్టి బట్లర్ బృందాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. దీంతో చెన్నైలో జరిగే ఈ రోజు మ్యాచ్ సరైన వ్యూహాలతోనే బరిలోకి దిగాల్సి ఉంది. పైగా ఐపీఎల్ లో హార్డీ హిట్టర్ గా ఇక్కడ పిచ్చిలపై కెప్టెన్ బట్లర్ కు చక్కని అవగాహన ఉంది. ఆ సంగతి సూర్య బృందం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టీ20లో భారత్, ఇంగ్లాండ్ జట్లు హోరాహోరుగా తలపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చెన్నైలో భారత్ 2 టీ20 మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే తొలి టీ20 జరిగిన ఈడెన్ గార్డెన్ పిచ్చి సీమన్లకు, స్పిన్నర్లకు సమానంగా అనుకూలించింది. కానీ చేపాక్ వికెట్ మాత్రం అలా కాదు. ఇది ఎప్పటి నుంచో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చి. అక్షర్, వరుణ్ చక్రవర్తి అలాగే రవి బిష్నాయ్లకు కలిసి వచ్చే వేదికనే చెప్పవచ్చు. మంచు ప్రభావం తప్ప వాన ముప్పు అయితే లేదు. మొత్తానికి స్పిన్ కు అనుకూలించే పిచ్చిపై ఈ రోజు ప్రత్యర్థి ఇంగ్లాండ్ కు గట్టి సవాలనే చెప్పాలి.